ఇదేనా కంఠంనేని వంశం వాళ్ళు ప్రవర్తించే తీరు? బావగారు మాట జరకండి. మరి అలాగే ఉంది. మీ అబ్బాయి మా అమ్మాయి విషయంలో చేసిన తొందరపాటు వల్లే ప్రెగ్నెన్సీ వచ్చింది. అయినా కూడా పెళ్లిని జాప్యం చేస్తున్నారు అంటే ఇంకేమనాలి? మత్తులో మీ అబ్బాయి కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తే తనకి గడ్డి పెట్టి నా కూతురు మెళ్ళ 3 ముళ్ళు వేయించాల్సింది పోయి బిడ్డ పుట్టేదాకా ఆగాలి, DNA టెస్ట్ చేయాలి, అప్పుడే పెళ్లి అని మీ అబ్బాయిని ఇంకా సమర్థిస్తూ ఉంటే ఇంకేం చెప్పాలి? ఇంకెక్కడుంది న్యాయం? వీళ్ళు అయ్యగారిని పెళ్లికి ఒప్పించేలాగే ఉన్నారు. ఏం చేయాలి? ఇంకా ఆలోచిస్తున్నారేంటి? ఇది చాలా తప్పు చెల్లెమ్మ, ఇది చాలా పెద్ద తప్పు. హర్ష, వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. రేపేదన్నా జరగరాంది జరిగిందంటే ఆ భారాన్ని నేను మోస్తూ బ్రతకలేను హర్ష. వాడు మత్తులో చేశాడు, అది వాడికే తెలీదు. ఇంకేం ఆలోచించకు. రేపే మంచి రోజు, ఈ ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. దీన్ని ఎలా ఆపాలి? ఏం అర్థం కావట్లేదే. అది కాదు రమా. చెల్లెమ్మ చెప్పిందే ఫైనల్ చేయండి బావగారు. అదే ఒక నిండు జీవితాన్ని బతికిస్తుంది, ఒక కుటుంబ పరువుని కాపాడింది అవుతుంది. మీరు మా నాన్నని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చేసింది కరెక్టా అల్లుడు గారు? కరెక్టో కాదనేది బిడ్డ పుట్టాక తెలుస్తుంది. ప్రేమ్, ఏం తెలుస్తుంది? నీ బిడ్డే అని తెలుస్తుంది. ఇప్పుడే నీకు పెళ్ళైపోతే రేపు నిషాని నిందించాలనే నీకు తలదించుకోవాల్సిన అవసరం రాదు. అమ్మా, ఇంకేం మాట్లాడుకో. మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదు. మీ నాన్న మౌనం వహిస్తున్నారంటే అది నీ పెళ్లికి అంగీకారం అని అర్థం. నిషా ఇంకా బిడ్డ పుట్టేదాకా ఆగలేదు. రేపే మీ పెళ్లి. సంతోషమేనా అన్నయ్య? మీకు ఓకే కదా? రేపే నిషాకి ప్రేమ్కి పెళ్లి చేసేస్తాం. అమ్మగారు, ఒక నిమిషం. ఏంటి మళ్ళీ వాళ్ళ పెళ్లికి అడ్డుపుల వేయాలని చూస్తున్నావా? DNA టెస్ట్ చేశాకే పెళ్లి అన్నా ఉంటే బాగోదు. అయినా నీకేంటి సంబంధం? కొంచెం నేను చెప్పేది కూడా వినండి రోజమ్మ. నేనేమిప్పుడు వాళ్ళ పెళ్లి ఆపమని చెప్పడం లేదు. బిడ్డ పుట్టేంత వరకు అక్కర్లేదు, ఈలోపే టెస్ట్ చేయొచ్చు అన్నది ఫోన్లో చూసి చెప్తున్నాను. ఏమంటున్నావు చామంతి? అవునయ్య గారు, ఒక ఇంగ్లీష్ డాక్టర్ గారు తన బ్లాగ్లో రాశారు, ప్రెగ్నెంట్ అయిన 1-2 నెలలకే తల్లి గర్భం నుండి నమూనా తీసి తండ్రి ఎవరో కనిపెట్టచ్చు అంట. డెలివరీ అయ్యేదాకా ఆగక్కర్లేదు అయ్యగారు. చూడండి అయ్యగారు. అవును, చామంతి చెప్పిందే ఉంది. టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది, ఇంకేం ప్రాబ్లం ఉండదు. పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ ఫిట్టింగ్ వెతికి పెట్టావు. ప్రాబ్లం అయ్యేది నాకు కదా. ఏమో నిషా, ఎప్పుడో కాదు ఇప్పుడే చేయొచ్చంట. అంకుల్, ఆయనెవరో ఫారిన్ డాక్టర్ రాశారు.
చేయరనుకుంటా. ఆ దిగులేవి నువ్వు పెట్టుకోక్కర్లేదు నిషా. గైనకాలజిస్ట్ నా ఫ్రెండ్ ఉంది. తను ఫారెన్లోనే చదివి వచ్చింది. అక్కడ కూడా ప్రాక్టీస్ చేసే వచ్చింది. తనే నీకు టెస్ట్ చేస్తుంది. ఇద్దరికిద్దరు వాళ్ళే తయారయ్యారు నా ప్రాణానికి. అంకుల్, ఇప్పుడే నిషాని తీసుకెళ్తాను. నా శాంపిల్స్ కూడా ఇస్తాను. నేనే తండ్రినని తెలిస్తే నిషా మెడలో నేనే 3 ముళ్ళు వేస్తాను. ఏమంటారు? ఏమంటాను అల్లుడు గారు, 9 నెలల తర్వాత అంటే కుదరదు అన్నాను, కానీ ఈ రోజే అంటే ఎందుకు వద్దంటాను? మీ బిడ్డే కదా అని వస్తుంది, మీ కళ్ళు తెరుచుకుంటాయి, మీ పెళ్ళి అయిపోతుంది. ఇంకేం కావాలి? మాకు ఓకే. ఏం రమ్మా, ఓకే కదా? అన్నయ్యే ఓకే అన్నాక నేనే ఉంటాను హర్ష. ఓకే. ప్రేమ్, మీ మావయ్య గారు ఓకే చేశారు, మీ అమ్మ కూడా ఓకే అనేసింది. ఇంకా ఆలస్యం చేయకుండా నిషాని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించు. నిషా రమ్మా. ఆ, ఇప్పుడు నాకు కొంచెం టైర్డ్గా ఉంది. రేపు వెళ్ళి చేయించుకుందాం. నిజమ్మా, టయర్డ్గా ఉంటే మీకు శక్తికి జ్యూసులు ఇవ్వడానికి నేనున్నాను కదా. ఆలస్యం అమృతం విషం అంటారు. రేపు మళ్ళీ ప్రేమ్బాబు గారి మనసు ఎలా మారుతుందో కదా. రిపోర్ట్స్ రాగానే పెళ్లి చేసుకుంటాను అని ప్రేమ్బాబే చెప్పారు కదా. మీకు అనుకూలంగా ఉంది అని మీకు నమ్మకం ఉంది కదా. ఇంకేంటి నిషమ్మా? పదమ్మా, నేను వస్తాను. మీరు రావడం ఇంకా మంచిది అంకుల్. చామ్, నిషా టైర్డ్గా ఉంది కదా, కొంచెం జ్యూస్ తీసుకొస్తావా? అలాగే బాబు గారు, ఇప్పుడే తీసుకొస్తాను. నేనేదో అవుతుంది అనుకుంటే ఎలా అవుతుందేంటి? అనవసరంగా నేనే నా గొయ్యని తవ్వుకున్నానే. వస్తే జామంతి అంత నీ వల్లేని. బాబుగారు, జ్యూసులతో నేను రెడీ. నిషా వెళ్దామా? నిషా, పదమ్మా. నిషా, వెళ్ళిరామ్మా. రేపు కాకపోతే ఎల్లుండి మీ పెళ్ళైపోతుంది. హ్యాపీగా వెళ్ళు. హ్యాపీగానా? గుండె దడతో కదులుతున్నాను. నిషా మొహంలో సంతోషం లేదు, ప్రియ మొహంలో కంగారు లేదు, చామంతి మొహంలో అసలు బాధే లేదు. ఎవరిది నిజం, ఏది నిజం అర్థమై చావట్లేదే. పద వెళదాం. పదండి బాబు. థ్యాంక్స్ శ్యామ్, ఈ సమస్యకి సొల్యూషన్ చూపించావు. మరి నా భర్తని దానికి వదులుతానా?